ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మహబూబ్ నగర్ జిల్లాలో ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 519 గ్రామ పంచాయతీలకి జరిగినటువంటి రెండవ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల కోసము ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా ఉత్కంఠగా ఓటర్లు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో గమనించవచ్చు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో 565 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈరోజు ఉదయము 519 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పలు మైనర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరికొన్ని చోట్ల వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక ఫలితాల విషయానికి వస్తే ఇనానమస్గా అయినటువంటి 46 గ్రామ పంచాయతీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఉన్నారు. కేవలము ఒక 5 నుంచి 10 వరకు మాత్రమే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక ఫలితాల్లో ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో సైతము సింహభాగము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పలు చోట్ల బీఆర్ఎస్ కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. మరికొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సైతం గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక జిల్లాల వారీగా ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో 151 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ఇక మిగిలినటువంటి 142 గ్రామ పంచాయతీలకి ఉదయం పోలింగ్ జరిగింది. ఇక్కడ కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఒక 15 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో సింహభాగం అంటే దాదాపు 13 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందినటువంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో కనిపిస్తూ ఉంది. ఇక నారాయణపేట జిల్లా విషయానికి వస్తే మొత్తం 95 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ అయింది. 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 85 గ్రామ పంచాయతీలకి ఉదయం ఎన్నిక జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ మైనర్ గ్రామ పంచాయతీలు ఆయా తండాలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఒక 8 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. 2 చోట్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి సిచ్యువేషన్ నారాయణపేట జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇక గద్వాల విషయానికి వస్తే గద్వాలలో మొత్తం 74 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతము 56 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన వాటిలో 15 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఉన్నారు. ప్రధానంగా మల్దకల్ మండలం విషయానికి వస్తే ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి వర్గము మరియు సరిత వర్గాలుగా చీలి ఇద్దరు పోటీ చేసినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇనానమస్ అయినటువంటి వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఎక్కువ మంది ఉన్నట్లుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక వనపర్తి విషయానికి వస్తే 94 గ్రామ పంచాయతీలకి నోటిఫికేషన్ జారీ కాగా 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 89 గ్రామ పంచాయతీలకి ఉదయం ఎన్నిక జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా కొత్తకోట, మదనాపురము, ఆత్మకూరు, అమరచింత ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ బెల్ట్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే మెజార్టీగా గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 151 గ్రామ పంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక 85 గ్రామ పంచాయతీల ఎన్నిక జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. మొత్తం మీద ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే ఇనానమస్ అయినటువంటి వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుపొందారు. ప్రస్తుతం ఫలితాలు వచ్చే వాటిల్లో కూడా ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మొదటి విడతలో కూడా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్గా ఉంది. రెండో విడతలో కూడా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్గానే ఉన్నదని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్ మనకి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తూ ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలు సైతము అధికార కాంగ్రెస్ పార్టీ వారే కైవసం చేసుకుంటున్నారు. పలు చోట్ల బీజేపీ వాళ్ళు, పలు చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు సైతం గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఫలితాలు రావడము, దాంతోపాటు ఉప ఎన్నిక సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తయ్యేసరికి దాదాపు 10-11 కూడా అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మేజర్ గ్రామ పంచాయతీల్లో అదనంగా టేబుల్స్ వేసి కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నారు.
నిర్వహిస్తున్నారు. వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. వీడియో సందీప్తో హైమద్, ఎన్టీవీ, సిసి కుంట నుంచి.